Hi guys, so last video లో నేను లూప్స్ అండ్ కండిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ వై వీ యూజ్ లూప్స్ అండ్ వై కండిషన్స్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూసాం లూప్స్ మీద కండిషన్స్ మీద. సో మీకు బేసిక్స్ మీద ఎలా వాడాలి, లూప్స్ ఎలా వాడాలి, కండిషన్స్ ఎలా వాడాలని బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్న తర్వాత నేను మిమ్మల్ని ఈ 4 ప్రాబ్లమ్స్ చేయమని రికమెండ్ చేశాను. సో ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ కంప్లీట్లీ దెన్ వీ కెన్ గో ఈజీ. లేదంటే నేను మీకు రిఫరెన్స్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలనుకుంటే యూ కెన్ వాచ్ ద వీడియో. అండ్ దిస్ వీడియో ఈజ్ కంప్లీట్లీ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ ఐఎమ్ గోన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ మచ్ ఇన్ డీటెయిల్. ఓకే, కూల్. సో ఈ వీడియోలో నేను లూప్స్ అండ్ కండిషన్స్ వాడి ఈ 4 ప్రాబ్లమ్స్ చేయబోతున్నాను. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో first problem, loop through numbers 1 to 10 and print only the numbers that are greater than 5. Okay, so let's see, let's begin coding. So this is the first problem. Okay, and let's మీ ఒకవేళ ఏమన్నా చాట్ జీపీటీ కానీ ఆర్ గిట్హబ్ కోపైలట్ కానీ ఏదైనా యూస్ చేస్తే యూ కెన్ లైక్ అవాయిడ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, వీఆర్ నాట్ గోన్ యూస్ ఇట్, వీఆర్ గోన్ డూ ఇట్. కోడ్. సో ద థింగ్ ఏంటంటే ఇప్పుడు వేర్ వన్ లూప్ త్రూ 1 to 10. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. హౌ డూ యూ లూప్ ఫ్రమ్ 1 to 10, రైట్? వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్. ఓకే, సో లెట్స్ క్విక్లీ now how do you gonna loop, write a for loop. Let's say how do you gonna loop through 1 to 10? Can you tell me how do you gonna loop through 1 to 10? As you said, we have to write a for loop, that is right, and for loop contains 3 fields. As I said, for loop 3 fields ఉంటాయి. Okay, and loop through 1 to 10 numbers కదా, 1 to 10 numbers. So what is the initialization? I equals to 0 or 1, and we should go until 10. So I is lesser than 11 you can keep, or lesser than equal to 10, and every time I plus plus, or I equals to I plus 1, and every time you have to print I. Okay, cool. Can we do this? So let me do this quickly, since we have already revised it. Int I equals to 0, I lesser than or equal to 10, and I plus plus, and we are going to just print I. That's it. Cool. See, I have just printing from numbers from 0. Okay, so that's cool, and I want to print in a single line. Easy. 1 to 10 numbers I have printed. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అయిపోయింది. లూప్ త్రూ 1 to 10 నెంబర్స్ అండ్ ప్రింట్ ఓన్లీ నెంబర్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్ 5. మీ క్వశ్చన్ అర్థమైంది కదా? ప్రింట్ ఓన్లీ ద నెంబర్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్ 5 అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? 1 2 3 4 5 6 7 8 10 ప్రింట్ అయింది. బట్ ప్రింట్ ఓన్లీ ద నెంబర్స్ గ్రేటర్ దాన్ 5, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనలేదు. గ్రేటర్ దాన్ 5 అంటే 6 7 8 9 10 ప్రింట్ అవ్వాలి. అవుట్పుట్లో వాడు ఎక్స్పెక్ట్ చేసేది 6 7 8 9 10. ఇది వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అవుట్పుట్లో. ఇప్పుడు ఏం చేయాలి? లూప్ 6 నుంచి 10 వరకు రన్ చేస్తే సరిపోద్ది కదా. సి ఇట్ ఈస్ లైక్ లూప్ 6 నుంచి 10 వరకు రన్ చేస్తే ఓకే, విల్ బి ప్రింటింగ్ 6 7 8 9 10. బట్ వాడు అడగలేదు. అందుకే వాడు క్లియర్గా వాడు ఏమన్నాడంటే లూప్ త్రూ నెంబర్స్ 1 to 10 అని అన్నాడు. అంటే లూప్ 1 to 10 నుంచే రన్ అవ్వాలి, కానీ ప్రింట్ చేయడం మాత్రం 6 to 10 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్సైడ్ ద లూప్ వీ షుడ్ కీప్ ఏ కండిషన్ లైక్ వాట్? ఆ నెంబర్ ఒకవేళ ఈ ఐ అనే నెంబర్ 5 కంట గ్రేటర్గా ఉంటేనే ప్రింట్ చేయి. ఐ అనే నెంబర్ 5 కంటే గ్రేటర్గా ఉంటేనే ప్రింట్ చేయి. హౌ వీ కెన్ డూ దిస్? విల్ జస్ట్ రైట్ ఏ ఇఫ్ కండిషన్. ఇఫ్ I is
greater than 5. So what happens? See what happens. Now what happens? Can you guess? What happens now? See, I equals to 1. I equals to 1. And is 1 greater than 5? No. సో ఇది ఫర్ లూప్ లోపలికి రాదనమాట. ఫర్ లూప్ లోపల రాకపోతే ఇట్స్ గోనా కమ్ ఎండ్ ఆఫ్ ద ఫర్ లూప్. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఈక్వల్స్ టు 2 ఇఫ్ కండిషన్ లోపల రాదు. ఐ ఈక్వల్స్ టు 3 ఇఫ్ కండిషన్ లోపల రాదు. ఐ ఈక్వల్స్ టు 4 ఇఫ్ కండిషన్ లోపల రాదు. 5 కూడా రాదు. 6 అయినప్పుడు it will come inside and it will print, and 7 it will come inside. 8 9 10 makes sense. అర్థమైంది కదా? ఓకే, దట్ ఈస్ గుడ్. అండ్ ఐఎమ్ గోనా ఇంప్రొవైజ్ ఎ లిటిల్ ఫర్దర్. నా యూ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, ఒకవేళ నేను ఇలా పెట్టాను అనుకోండి, వాట్ ఈస్ ద అవుట్పుట్? గెస్. అక్కడ మీరు రన్ చేసి చెప్పకూడదు, యూ హ్యావ్ టు ట్రై. అవుట్పుట్ ఏమవుతుంది? జస్ట్ ట్రై రన్ ఇట్. సి, ఐ ఈక్వల్స్ టు 1. ఐ ఈక్వల్స్ టు 1. ఈజ్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ 5? నో, ఐ గ్రేటర్ దెన్ 5 కాదు. సో లోపలికి రాదు. బట్ వీఆర్ ప్రింటింగ్ 1. మేక్ సెన్స్? సి, వీఆర్ ప్రింటింగ్ 1 ఎందుకంటే ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళలేదు, బట్ ఇక్కడ అయితే వచ్చింది కదా ప్రింట్. అండ్ నెక్స్ట్ ఐ ఈక్వల్స్ టు 2. ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుందా? లేదు. బట్ వీఆర్ ప్రింటింగ్ 2. అండ్ వెన్ ఐ ఈక్వల్స్ టు 3 ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది, బట్ వీఆర్ ప్రింటింగ్ 3 అవుట్ సైడ్ ద ఇఫ్ కండిషన్, ఇన్సైడ్ ద ఫర్ లూప్. అండ్ వెన్ ఐ ఈక్వల్స్ టు 4 ఇట్ డజంట్ గో ఇన్సైడ్ ఇఫ్ కండిషన్. వెన్ ఐ ఈక్వల్స్ టు 4 ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్దు. ఓకే, వీఆర్ గోన్ ప్రింట్ 5. అండ్ నెక్స్ట్ ఐ ఈక్వల్స్ టు 6. ఐ 6 అన్నప్పుడు ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుందా? ఎస్, it will print 6. అండ్ ఇఫ్ కండిషన్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఐ ప్రింట్ అవుద్ది కదా. సి, ఇక్కడ కండిషన్తో సంబంధం లేదు, ఐ అయితే ప్రింట్ చేస్తున్నాం. సో ఇఫ్ కండిషన్ లోపల ప్రింట్ అవుతుంది, ఇఫ్ కండిషన్ బయట ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఐ 7 ఇఫ్ కండిషన్ లోపల ప్రింట్ అవుతుంది, బయట ప్రింట్ అవుతుంది. 8 బయట, 9 బయట, 10 కూడా రన్ అవుద్ది, 10 లోపల బయట. ఇదే వస్తుంది ఆన్సర్. చూడండి, 1 1 2 2 3 4 5 6 6 7 7 8 8 9 10 10 10. అర్థమైంది కదా? ఇస్ ఇట్ సింపుల్? సో ఈ ప్రాబ్లం ఎందుకు ఇచ్చానంటే వీ హ్యావ్ టు బీ కంట్రోల్ ఆఫ్ ఫర్ లూప్ అండ్ ఇఫ్ కండిషన్స్. మనకి ఫర్ లూప్ ఎలా రన్ అవుతుంది, ఇఫ్ కండిషన్ ఎలా అవుతుంది అన్నీ తెలియాలన్నమాట. ఓకే, సో దట్స్ ద హోల్ పాయింట్. ఓకే, జస్ట్ నాట్ టు ఆన్సర్, బట్ టు గెట్ టు నో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డూ వాట్. మనం ఏం చేస్తే ఆన్సర్ ఎలా వస్తుందో మనకు తెలియాలి, అప్పుడే మనం చేయగలం. కూల్. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. నౌ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. సో జనరల్గా నేను మిమ్మల్ని చేయమని రికమెండ్ చేస్తాను, అండ్ దెన్ యూ వాచ్ ద వీడియో ఓన్లీ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ డౌట్. ఓకే, లూప్ త్రూ 1 to 10 and check if the given number is even, then print the number. Cool. So this is the second problem which we are going to do. Cool. Problem 2. So this is the second problem. Cool. So loop from 1 to 10. So write your for loop from 1 to 10. First part of the problem. Int, you know this. Int I equals to 0, 1 అన్నాడు. So int I equals to 1. I less than 10 కూడా ప్రింట్ అవ్వాలి. So for a change I will keep 11, or you can keep 10, anything, or I plus plus, and you're just printing I. Okay, simple. Let's run this and see. Problem 2. Okay, so Macలో C++ రన్ చేసేటప్పుడు you need to run like this. Okay, okay, I need to change here also. Problem 2.cpp.
Cool. If you want to print in the same line, ఓకే 1 2 3 ఓకే. ఇక్కడ లూప్ నేను కావాలనే 1 to 10 వరకు పెట్టుకున్నాను, ఎందుకంటే మనం కండిషన్స్ కూడా ఎలా వాడాలో తెలుస్తుంది కాబట్టి. అండ్ చెక్ ఇఫ్ ద నెంబర్ ఈస్ ఈవెన్, దెన్ ప్రింట్ ద నెంబర్. ఓకే, 1 2 3 4 5 6 7 10లో ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2 4 6 8 10. సో అవుట్పుట్ షుడ్ బి 2 4 6 8 10 కదా. సో అవుట్పుట్ ఇది రావాలన్నమాట. అవుట్పుట్ ఇది రావాలంటే లూప్ మాత్రం 1 to 10 ఉండాలి, బట్ ఇఫ్ ద నెంబర్ ఇవి అవుట్పుట్ రావాలి. ఓకే, జనరల్గా జస్ట్ ఫర్ లూప్ వాడి ఇది ప్రింట్ చేయగలరా? ఫస్ట్ ఫర్ లూప్ వాడి నాకు 2 4 6 8 10 రావాలి. ఓకే, నేనేమంటున్నా అంటే జస్ట్ ఫర్ లూప్ వాడండి. ఓకే, జస్ట్ ఫర్ లూప్ వాడండి అండ్ అవుట్పుట్ ఏం రావాలంటే 2 4 6 8 10. సార్ మీరు అనొచ్చు కదా, నేను ఐని 2తో స్టార్ట్ చేస్తాను అండ్ ఐని 10 వరకు తీసుకెళ్తాను అండ్ ఐని ప్రతిసారి 2 times ఇంక్రిమెంట్ చేస్తాను. అంటే ఐ ఈక్వల్స్ ఐ ప్లస్ ప్లస్ కాదు, అంటే ఐ ఈక్వల్స్ ఐ ప్లస్ 1 కాదు, ఐ ఈక్వల్స్ ఐ ప్లస్ 2. అంటే 2తో స్టార్ట్ అయ్యి 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10. అర్థమైంది కదా? ప్రతిసారి ఐ ప్రింట్ చేస్తాను. సి ఐఎమ్ గోనా షో దిస్ వన్. సార్ మీరు అనొచ్చు కదా, ఐ ఈక్వల్స్ 2, ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 10, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 2. ఇప్పుడు రన్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సి 2తో స్టార్ట్ అయ్యాను అండ్ యూ ఆర్ డూయింగ్ 2 + 2 4 అండ్ 4 + 2 8, 8 + 2 10. ఓకే, ఇక్కడ లూప్ మన ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? 5 times, రైట్? మన లూప్ 5 times రన్ అవుతుంది. సార్ మీరు అనవచ్చు కదా, మనకి ఇదే అవుట్పుట్ కావాలంటే ఎలా రన్ చేసేవచ్చు? సో ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మీరు 100 పెట్టినా మీరు ప్రతిసారి +2 చేస్తే ఈవెన్ నెంబర్సే ప్రింట్ అవుతుంది, నో డౌట్ ఇన్ దట్. కానీ ఇందుకే నేను ఎక్స్ప్లిసిట్గా క్వశ్చన్లో లూప్ మాత్రం 1 to 10 వరకే వెళ్ళాలని చెప్పాను. ఫర్ లూప్ షుడ్ గో ఫ్రమ్ 1 to 10. అంటే ఇది లైక్ నా ఉద్దేశం ఐ 1 పెట్టండి, 10 వరకు రన్ అవ్వాలి, ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ ప్రతిసారి చెక్ ఇఫ్ ద నెంబర్ ఇస్ ఈవెన్, ప్రతిసారి ఆ నెంబర్ ఈవెనో కాదో చెక్ చేయాలి. ఒకవేళ ఈవెన్ అయితే ప్రింట్ అవ్వాలి. ఓకే, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నెంబర్ ఈవెనో కాదో ఎలా చెక్ చేస్తారు. 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది కదా, రైట్? సో ఐఎమ్ గోనా డూ ద సేమ్ థింగ్. 2తో డివైడ్ చేస్తే అంటే మాడ్యులో వాడాలా, డివిజన్ సింబల్ వాడాలా? డివిజన్ సింబల్ ఆర్ మాడ్యులో ఏం వాడాలి? ఇప్పుడు 8 ఉన్నది, 8ని 2తో డివైడ్ చేస్తే 2 4s are 8. ఇప్పుడు 8 డివైడెడ్ బై 2 అంటే దాని ఆన్సర్ 4. 8 మాడ్యులో 2 అంటే దాని ఆన్సర్ 0 కదా. సో ఇక్కడ ఏం వాడాలి? మాడ్యులో వాడాలి. సో ఇఫ్ ఐ అంటే నెంబర్ మాడ్యులో 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఆ నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తే ఏం చేయాలి? ఓకే, ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 1, ఐ 1 అన్నప్పుడు 1 మాడ్యులో 2 ఎంత? నో, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ 1 మాడ్యులో 2 ఎంత? అంటే దాని మీనింగ్ ఏంటి? 1ని 2తో డివైడ్ చేస్తే 2 1s are 2, 2 0s are 0 అవుతుంది, అప్పుడు రిమైండర్ 1 అవుతుంది. అర్థమైంది కదా? సి 1 మాడ్యులో 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, సారీ 1 మాడ్యులో 2 ఈజ్ ఈక్వల్స్ టు 1, అంతే కదా. మనం ఏదైనా చిన్న నెంబర్ని పెద్ద నెంబర్తో డివైడ్ చేస్తే సేమ్ నెంబరే రిమైండర్ వస్తుంది. 2 మాడ్యులో 2 0, 3 మాడ్యులో 2 1, మేక్ సెన్స్ రైట్? సో ఆన్. సో 1 మాడ్యులో 2 ఈక్వల్స్ టు 0, దెన్ Cout ఇఫ్ ఒకవేళ రిమైండర్ 0 అయితేనే you're gonna print the I. అర్థమైంది కదా?
Any confusion? Okay, 2 4 6 8 10. Simple, easy, just try it out. ఒకవేళ ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయమంటే మీరు ఈక్వల్స్ టు డబుల్ ఈక్వల్స్ టు 1 అయినా పెట్టవచ్చు. ఓకే, ఇట్స్ గోనా ప్రింట్ ఆడ్ నెంబర్స్. ఆర్ యూ కెన్ సే నాట్ ఈక్వల్స్ టు 0 అయినా పెట్టవచ్చు. సో ఆబ్వియస్లీ మీరు 2తో డివైడ్ చేస్తే ఇద్దరు 0 రావాలి, 1 రావాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎనీథింగ్ ఈజ్ సేమ్ గైస్, ఇట్స్ అప్ టు యూ. ఓకే, so this is the second problem. Cool. So let's try out the third problem. Loop through the numbers 1 to 10 and for each number print even or odd. Okay, let's try this problem. So ఇది problem 3. మనం 1 నుంచి 10 వరకు లూప్ చేయాలి. ఓకే, క్వశ్చన్ ఇస్ సింపుల్. మనం 1 నుంచి 10 వరకు లూప్ చేయాలి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. అండ్ ఈచ్ నెంబర్ ప్రింట్ ఈవెన్ ఆర్ ఆడ్. ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్, మనకి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయమని అడగలేదు, ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయమని అడగలేదు. వాడు ఆ నెంబర్ ఈవెన్ అయితే ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేయమన్నాడు ఈవెన్ అని, ఒకవేళ ఆడ్ అయితే ఓడిడి ఆడ్ అని ప్రింట్ చేయమన్నాడు. అర్థమైందా? సింపుల్ చెప్పాలంటే ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎనీ నెంబర్ యూ కెన్ టేక్. హౌ యుల్ టేక్ ఏ నెంబర్ ఫ్రమ్ ఇన్పుట్? యాజ్ ఐ సెడ్, లెట్స్ ట్రై. ఓకే, వీ కెన్ రివైజ్. సిఎన్. ఓకే, మనకు లోపలికి వస్తుంది. ఓకే, అండ్ యూర్ గోనా టేక్ ద ఇన్పుట్. అండ్ ఇఫ్, హౌ డూ చెక్ ఇఫ్ ఇట్స్ ఎన్ ఈవెన్ నెంబర్? ఇఫ్ ఎక్స్ మాడ్యులో 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 మీన్స్ ఇట్ ఈస్ ఈవెన్. ఒకవేళ నెంబర్ ఈవెన్ అయితే యూర్ గోనా ప్రింట్ ఈవెన్ అని ప్రింట్ చేయాలి. నెంబర్ ప్రింట్ చేయట్లేదు నేను, ఈవెన్ అని ప్రింట్ చేస్తున్నాను. ఒకవేళ కాకపోతే, ఒకవేళ రిమైండర్ 0 కాకపోతే ఆబ్వియస్లీ 1 వస్తుంది. 1 వస్తే ఆబ్వియస్లీ దాని మీనింగ్ అది ఆడ్ అనే. సో నెంబర్ ప్రింట్ చేయట్లేదు, బట్ ఐఎమ్ ప్రింటింగ్ ఓడిడి ఆడ్. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే సింపుల్, ఇక్కడ మీరు ఏదైనా నెంబర్ ఇవ్వండి, ఆ నెంబర్ ఆడో ఏమైనా చెక్ చేస్తుంది. అంతే కదా? లెట్స్ ట్రై ఇట్ అవుట్. సో యాక్చువల్లీ ఇది మన నెంబర్ అడుగుతుంది. ఓకే, అదే అంటే మనం ఏం ప్రింట్ చేయడం రాయాలి కాబట్టి యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మీకు క్లియర్గా కావాలంటే ఎంటర్ ద నెంబర్ అని రాసుకోండి. ఎంటర్ ద నెంబర్, దట్స్ ఇట్. కావాలంటే ఎండల్ పెట్టుకోవచ్చు. ఎనీథింగ్, ఇట్స్ అప్ టు యూ. నేనైతే ఇలా వదిలేస్తున్నాను. సో ఎంటర్ ద నెంబర్ 6 ఈవెన్, ఎంటర్ ద నెంబర్ 9 ఆడ్, ఎంటర్ ద నెంబర్ 121 ఆడ్. అంతే కదా? సో ఇక్కడ వాడు అడిగింది ఏంటంటే, ఇక్కడ ఒక్క నెంబర్ అని అడగలేదు వాడు. ఇక్కడ వీడు ఏమన్నాడంటే, ఇది కామెంట్ చేసి పెడుతున్నాను, మనకి ఇది అవసరం లేదు, లూప్ త్రూ 1 to 10 అన్నాడు. ఎలా చేస్తారు? ఫర్ లూప్ ఇంట్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్ cout i. ఇంతే కదా? ఓకే, సేమ్ horizontally space. After every number it will print a space. Loop through the numbers from 1 to 10 for each number. అంటే ఈచ్ నెంబర్ అంటే i, ప్రింట్ ఈవెన్ ఆర్ ఆడ్. అంటే ఇప్పుడు ప్రతి నెంబర్కి ఇఫ్ i మాడ్యులో 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇక్కడ నెంబర్ ప్రింట్ చేయమనలేదు వాడు. ఇక్కడ వాడు నెంబర్ ప్రింట్ చేయమని చెప్పలేదు. ఇక్కడ వాడు ఏమన్నాడంటే, అది ఒకవేళ ఈవెన్ అయితే, i అనేది ఈవెన్ అయితే అంటే మాడ్యుల్ 2 చేస్తే 0 వస్తే ఈవెన్ అని ప్రింట్ చేయి. లేదంటే మనం ఆల్రెడీ చేసాం కదా, ఆడ్ అని ప్రింట్ చేయి. అంతే కదా? ఓకే, అర్థమైందా మీకు? ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ ఏంటి, ఫస్ట్ 1తో స్టార్ట్ చేసావు, 1 ఏంటి, 1 ఆడ్. సో ఆబ్వియస్లీ ఆడ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i ఏంటి, 2
టూ ఏంటి ఈవెన్, టూ ఈవెన్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 ఆడ్ ఈవెన్, సో ఆన్. ఓకే, లాస్ట్లో 10 అనేది ఈవెన్, సో ఏం ప్రింట్ అయింది లెక్క పెట్టుకుని కావాలంటే 10 ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను చిన్నగా ఇంప్రూవ్ చేస్తాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి? దీని ఆన్సర్ ఏంటి? దీని ఆన్సర్ చెప్పగలరా? ఏం ప్రింట్ అవుద్ది? ఐ ప్రింట్ అవుద్ది. ఐతో పాటు అది ఈవెన్ ఆర్డ్ కూడా ప్రింట్ అవుద్ది. అంటే ఇక్కడ ఈవెన్ ఆర్డ్తో పాటు ఆ నెంబర్ కూడా ఏంటో ప్రింట్ చేస్తాం మన క్లారిటీ కోసం. 1 ఆడ్, 2 ఈవెన్, ఐ 3 ఆడ్, ఐ 4 ఈవెన్, ఐ 5 ఆడ్, నెక్స్ట్ ఐ విల్ బి 6 ఈవెన్, 7 8 9 10. క్లియర్గా ఉంది కదా? ఎనీ కన్ఫ్యూజన్? దిస్ ఈజ్ ద థర్డ్ ప్రాబ్లం. ఓకే, ఈవెన్ ప్రింటింగ్ ఈవెన్ ఆడ్ మీద యూజింగ్ ఏ ఫర్ లూప్ అండ్ ఇఫ్ కండిషన్ మీద క్లారిటీ వచ్చింది కదా కొంచెం. కూల్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాబ్లం. ఓకే, సో రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ క్యాలిక్యులేట్స్ ద సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. దిస్ ఎ గుడ్ ప్రాబ్లం. ఓకే, ఒక ప్రోగ్రామ్ రాయమంటున్నాడు, క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ ఫ్రమ్ 1 to 10. నైస్ ప్రాబ్లం. ఓకే, ఇది మీరు సొంతంగా ట్రై చేయండి. ఓకే, నేను స్ట్రాంగ్గా మిమ్మల్ని ట్రై చేయమని చెప్పి రికమెండ్ చేస్తాను. అండ్ దెన్ యూ కెన్ రిఫర్ టు దిస్ వీడియో. సో ఫోర్త్ ప్రాబ్లం చాలా మంచి ప్రాబ్లం ఫర్ బిగినర్స్. ఓకే, యూ కెన్ స్టార్ట్ విత్ దిస్. Cool. So this is the fourth problem. Write a program that calculates the sum of all numbers from 1 to 10. అంటే దాని మీనింగ్ ఏంటంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ క్యాలిక్యులేట్స్ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. అంటే సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటి? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10. ఈ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఎంత? యూ కెన్ క్యాలిక్యులేట్, ఆర్ ఇఫ్ యూ మీకు రిమెంబర్, మీకు గుర్తుంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, n × n + 1/2. అంటే n వాల్యూ 10 కదా. 10 × 11, right? 10 × 11/2. It will be 5. Sum will be 55. The sum of all these numbers is 55. You can calculate. Okay, అర్థమైంది కదా? సో ఇది మనం ఎలా చేస్తాము? ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లమ్ ఆన్ లూప్స్. ఫస్ట్ అయితే నేను బేసిక్ చెప్తాను మీకు. సమ్ అయితే ప్రింట్ చేస్తాను. ఫర్ ఇంట్ i = 0 లేదా 1 స్టార్ట్ చేద్దాము. లెస్ దాన్ ఈక్వల్ టు, ఎందుకంటే 0 యాడ్ చేసినా మీకు పెద్ద ఏం తేడా ఉండదు. 10 కూడా కన్సిడర్ చేస్తున్నాం. i ++ cout i. ఓకే, now this is problem number 4. కూల్. సో నేనైతే నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 అన్నాడు. నేను కొంచెం ఇంప్రూవైజ్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 3 అంటాను. అంటే ఏంటి? 1 + 2 + 3 అనమాట. 1 + 2 + 3 అంటే 6. ఓకే, అండ్ 3 × 4/2 ఇఫ్ యూ వాంట్ టు యూస్ ఫార్ములా 6. ఓకే, సమ్ ఆఫ్ 3 నెంబర్స్ చేస్తున్నాను. ఎలా చేస్తాం ఇప్పుడు? ఎలాగా? యాక్చువల్లీ ఇక్కడ మనం i అనేది 1 ప్రింట్ అయింది, i అనేది 2 ప్రింట్ అయింది, i అనేది 3 ప్రింట్ అయిపోయింది. కానీ సమ్ ఎక్కడ మనం స్టోర్ చేయట్లేదు, అంతే కదా.
సో వై డోంట్ వీ క్రియేట్ ఏ వేరియబుల్ కాల్డ్ సమ్. మనకు అవసరమైతే క్రియేట్ చేసుకుంటాం. ఇనిషియల్లీ 0. అండ్ నేను ఏం చేస్తానంటే ప్రతిసారి ఆ సమ్ అనే వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ సమ్ అనే వేరియబుల్ ప్లస్ ఐ. ఇది మీకు అర్థమైందా? అంటే సమ్ ఈక్వల్స్ టు 0 + 1. అప్పుడు ఫస్ట్ ఇటరేషన్ తర్వాత సమ్ ఏంటి? ప్రోగ్రామ్ని విత్ ఇల్లస్ట్రేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, సో ద సేమ్ ప్రోగ్రామ్ ఫర్ లూప్ సమ్ ఆఫ్ 3 నెంబర్స్. ఓకే, 3 నెంబర్స్ అంటే let's say int I is equals to 1, I lesser than or equal to 3, I plus plus. So I value, okay, for loop end times another I equals to 1, and next I equals to 2, and next I equals to 3. 3 times run అవుద్ది కదా. ఓకే, అండ్ ఇక్కడ సమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను విచ్ ఇస్ 0, అండ్ సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ. సో ఇప్పుడు చూడండి, సమ్ అనేది ఇనీషియల్గా 0 ఉంది. ఓకే, ఇనీషియల్గా 0, అండ్ ఫస్ట్ టైం ఐ ఈక్వల్స్ టు 1 లోపలికి వస్తుంది. సమ్ వాల్యూ ఎంత? 0. ఐ వాల్యూ ఎంత? ఫస్ట్ టైం ఐ వాల్యూ 1. సో 0 + 1 ఎంత? రైట్ హ్యాండ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ హ్యాండ్కి అసైన్ చేస్తాం, అంతే కదా. 0 + 1 సమ్ వాల్యూ 1 అవుద్ది. సమ్ వాల్యూ 1 అయింది ఫస్ట్ లూప్ ఇటరేట్ అయిన తర్వాత. ఓకే, సెకండ్ టైం ఐ ప్లస్ ప్లస్ అయింది, ఐ 2 అయింది. ఐ 2 అంటప్పుడు సమ్ వాల్యూ ఎంత? ఐ వాల్యూ 2 అన్నప్పుడు సమ్ వాల్యూ ఎంత? సమ్ వాల్యూ ఆల్రెడీ 1 ఉంది కదా. సో 2 + 1 ఎంత? 3. ఓకే, సమ్ వాల్యూ 3 అండ్ ఐ ప్లస్ ప్లస్ ఎంత? 3. ఇప్పుడు ఐ వాల్యూనే 3. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూనే 3. సమ్ వాల్యూ ఎంత? సమ్ వాల్యూ కూడా 3. సో 3 + 3 ఎంత? 6. సో ఓవరాల్ సమ్ వాల్యూ ఎంత? ఫైనల్గా సమ్ వాల్యూ 6 వచ్చింది కదా. మేక్ సెన్స్? సో కన్నా అవుట్ సమ్ విచ్ ఇస్ 6. మేక్ సెన్స్? సో I create a variable. So if I am printing sum after this, you can see 6. ఓకే, జస్ట్ చిన్న ఇంప్రవైజేషన్. టెల్ మీ ద ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏమొస్తుంది? సమ్ అనేది నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను, ఇక్కడ సి అవుట్ సమ్ అని చేస్తున్నాను. అంటే ఏమవుతుంది? ఫస్ట్ టైం సమ్ వాల్యూ 0, వెన్ ఐ ఈక్వల్స్ టు 1, 0 + 1. వాట్ ఈస్ 0 + 1? 1. ఇక్కడ 1 ప్రింట్ చేస్తున్నాను నేను. ఇక్కడ సమ్ అనేది 1 ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ టైం ఐఎమ్ గోనా ప్రింట్ 1, అండ్ నెక్స్ట్ టైం సమ్ 1 ఉంది, సమ్ 1 ఉంది, అండ్ ఐ వాల్యూ 2 అన్నప్పుడు 2 + 1 3. మళ్ళీ 3 ప్రింట్ చేస్తున్నాను కదా, ప్రతిసారి ప్రింట్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ 3 + 3 6 కూడా ప్రింట్ చేస్తున్నాను నేను ప్రతిసారి. అర్థమైంది కదా మీకు ఏమైందో? ప్రతిసారి సమ్ క్యాల్కులేట్ చేసినప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. సో 1, 0 + 1 1, 1 + 2 3, 3 + 3 6. మేకింగ్ సెన్స్? ఓకే, అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు దీని ఆన్సర్ చెప్పండి నాకు. దీని ఆన్సర్ ఏంటి? ఇక్కడ ప్రతిసారి నేను ఏం చేస్తున్నాను? ఐ ప్రింట్ చేస్తున్నాను, సమ్ కూడా ప్రింట్ చేస్తున్నాను. అంటే ఆ కరెంట్ వాల్యూ ప్లస్ క్యూములేటివ్ సమ్. మేక్ సెన్స్? సో 1 1, నెక్స్ట్ ఐ వాల్యూ 2 + 1 3, నెక్స్ట్ ఐ వాల్యూ 3 + 3 6. ఇది మీకు కంప్లీట్గా అర్థమైతే మీకు లూప్స్ కంఫర్టబుల్గా ఉన్నట్టే. ఓకే,
సో ఇదంతా అవసరం లేకపోతే జస్ట్ 6 అని ప్రింట్ చేసేస్తాను నేను డైరెక్ట్ లాస్ట్లో. ఓకే, ఇక్కడ మీకు ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు, నేను అందుకని డిఫరెంట్ సినారియోస్ ఇచ్చి అవుట్పుట్ ఏమొస్తుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ప్రోగ్రామింగ్. ఓకే, సో write a program that calculates sum of all the numbers from 1 to 10. Provide the solution using while loop and another solution using a for loop. Okay, సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి a ప్రాబ్లమ్. ఇదే ప్రాబ్లం మీరు 10 వరకు పెట్టుకోవచ్చు. ఇట్ విల్ బి 55. ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, సమ్ ఆఫ్ 10 నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. సో ఇదే వైల్ లూప్లో చేయమంటే ఏం చేస్తారు? నైస్. ఇదే వైల్ లూప్లో చేయమన్నారు, ఏం చేస్తారు? వైల్ లూప్లో కండిషన్ ఒక్కటే ఉంటుంది. మరి ఇప్పుడు i=1 ఎక్కడికి వెళ్తుంది? ఆబ్వియస్లీ బయటికి వెళ్ళిపోద్ది. ఓకే, అండ్ ఒక్కటే పారామీటర్ ఉంటుంది వైల్ లూప్కి. ఓకే, ఒక్కటే ఫీల్డ్, ఇది లోపలే ఉంటుంది i++. ఓకే, అండ్ ఇట్ షుడ్ బి వైల్ సింపుల్. ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో విల్ బి సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్, నో చేంజ్, నథింగ్. ఓకే, ఇక్కడ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం, i=1 అండ్ సమ్ అనేది మనకు కావాల్సిన వేరియబుల్. వైల్ లూప్, ప్రింట్ సమ్, సింపుల్. ఎనీ డౌట్స్ గైస్? సో ఈ లూప్స్ అండ్ కండిషన్ మీద మనం 2 వీడియోస్ చేసాం. సో దిస్ విల్ బి ద part 1 where I have explained the concept of loops and conditions, and this is completely part 2 where I have explained some practice problems. Okay, I have explained very basic, but I would encourage you to try out different problems of your own, right? So I think then only you can get to understand things better. Okay, so cool guys, that's it from my side regarding this loops. So feel free to ask any of the concept which you are doubt. Okay, from advanced to beginner to advanced. Okay, so మీకు ఏ డౌట్ ఉన్నా సరే you can ask me. Cool, so that's it. Thank you guys, have a good day, see you.